పెళ్లికి ఇంకా గంట సమయం మాత్రమే ఉంది. చుట్టాలు, బంధువులు, అతిథులు అందరూ మండపం దగ్గరికి వెళ్ళి పెళ్లి వేడుక చూడడానికి సిద్ధమయ్యారు. ఇంతలో సినిమా ట్విస్ట్ రేంజ్లో పెళ్లి కొడుకు పరారయ్యాడని పెద్దలు లబోదిబ్బమన్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లా యాదవోలు గ్రామంలో చోటు చేసుకుంది. యాదవోలు గ్రామానికి చెందిన వీర వెంకట సత్యనారాయణకు భీములు గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లికి గంట ముందు పెళ్లి కొడుకు పరారయ్యాడు. అయితే పెళ్లికొడికి అప్పటికే పెళ్లి జరగ్గా ఇద్దరు పిల్లలున్నారు. రెండో పెళ్లికి సిద్ధమైనట్లు పోలీసులకి భార్య ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. తనకు పెళ్లి జరిగిన విషయాన్ని, పిల్లలు ఉన్న విషయాన్ని దాచి రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తేలింది. విషయం బయటకు పడడంతో గుర్తించి పెళ్లికి ముందే పరారయ్యాడు సత్యనారాయణ. పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో వధువు కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళనకు దిగారు. సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ చేపట్టి పోలీసులు నిత్య పెళ్లి కొడుకు కోసం గాలిస్తున్నారు. దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన పాలి వీర వెంకట నాగ సత్యనారాయణ అనే యువకుడు గోపాలపురం మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతితో వివాహ నిశ్చయమైంది గత నెల రోజుల క్రితం. నిన్న అనగా 10 ఆగస్టు 2025 దేవరపల్లిలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వివాహం జరగాల్సి ఉంది. ఈ వివాహానికి సుమారు 1 గంట ఉండగా పెళ్లి కూతురుకు సంబంధించిన బంధువులందరూ పెళ్లి కూతురుతో సహా కళ్యాణ మండపానికి వచ్చేశారు. చివరి నిమిషంలో పెళ్లి కొడుకు పెళ్లికి రాకుండా, పెళ్లికి హాజరవ్వకుండా ఎటో వెళ్ళిపోయినాడని, ఇలా మోసం చేశాడని గోపాలపురం మండలానికి చెందిన ఒక యువతి తల్లిదండ్రులు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు అందరూ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. సదరు కంప్లైంట్పై దేవరపల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తగిన సెక్షన్ కింద కేసు నమోదు చేశాం. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా అతను ఎందుకు వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, కారణం ఏంటనేది పూర్తి స్థాయిగా విచారణలో తేలవలసి ఉంది. ఏదైనా బాధితురాలకి చట్టపరిధిలో న్యాయం చేయడానికి పోలీసులు ముందుంటాం.